తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం తీసుకునేటువంటి ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చాలా మంది ఈ రోజు స్త్రీలు మరి యవనస్తులు ఏం చేస్తున్నారంటే పెరిగి పెద్దవారు అవుతున్నారు. పెద్దవారు అయిన తర్వాత చాలా మంది క్రైస్తవులను విడిచిపెట్టి అన్యులను వివాహం చేసుకుని వారు కూడా అన్యులుగా మారిపోయేవారుగా ఉంటున్నారు. పెళ్లికి ముందు ఏమనుకుంటారంటే, పర్వాలేదు నేను క్రైస్తవుని కదా, క్రీస్తుని కలిగి ఉన్నాను కదా, నా భర్తను నా భార్యను వివాహంతో నేను మార్చుకుంటాను అని అనుకుంటారు. కానీ మార్చుకోలేరు పిల్లలు, మార్చుకోలేరు. వారితో పాటు మీరు కూడా ఏకమైపోతున్నారు. ఎంతమంది అలాగే వెనక్కి వెళ్ళిపోయి దేవుని వాక్యం తెలియజేస్తుంది, భర్త అవిశ్వాసి అయితే విశ్వాసి అయిన భార్య భర్తను ఏం చేయాలి? మార్చుతుందా? మార్చడం లేదు. మార్చమంటే మారకపోతే నేనేం చేస్తాను? నువ్వే చేయాలి. ఎందుకో తెలుసా? నువ్వు వంట చేసి పెడితే అతనికి ఇష్టం, అవునా కదా? నువ్వు ఇంట్లో పని చేస్తే అతనికి నువ్వంటే ఇష్టం. నువ్వు నీ ఇంట్లో కనిపించకపోతే అతనికి కష్టం. ఇవన్నీ ఇష్టంగానే కదా ఉంటాయి. మరి ఎన్ని ఇష్టంగా చేసినప్పుడు నీ భర్తను మార్చుకోవడం నీకు ఎందుకంత కష్టం? అన్నిటికీ ఇష్టమే, మార్చుకోవడానికి కష్టం. లోతు కూడా చూశాడు, చూసి ఎక్కడ పడ్డాడు? ఆ యొక్క పాపులు నివసించేటువంటి ఆ సొదొమ గొమొర్రాలో సహోదరి సహోదరుడా, మనం రక్షించుకోవాలి. నువ్వు పర్వాలేదులే అనుకుంటే ఎంత కాలమైనా వారి జీవితంలో మార్పు రాదు. నీవు అలాగే ఉండిపోతావు, నీ కుటుంబం అలాగే ఉండిపోతే నీ బిడ్డలు కూడా అలాగే. దేవుని వాక్యం తెలియజేస్తుంది, బలవంతముగానే వాటిని ఏం చేయాలంటే దేవుని దగ్గరికి నేర్చుకుంటావు. ఎలాగా? జాగ్రత్త, మన కుటుంబాలు మనం కాపాడు.